హరే కృష్ణ. ఇంద్రుడు ఇప్పుడు ధర్మరాజుని కలుసుకొని ఇలా మాట్లాడతాడనమాట. ధర్మరాజా బాగున్నావా అని మాట్లాడుతూ ఇలా చెప్తాడు ఇంద్రుడు. ధర్మరాజా, మీరు ఈ అరణ్యవాసంలో 5 సంవత్సరాలు పుణ్యతీర్థాలు పుణ్యభ్రమణాలలో తిరిగి పుణ్యాన్ని సంపాదించుకున్నారు. మీ శరీరం కూడా పునీతమైనది, పుణ్యాన్ని సంపాదించుకున్నారు. అర్జునుడు కూడా రుద్రతత్వాన్ని పొంది చాలా పునీతుడయ్యాడు. అందుకే మీకు ఈ సమస్త దేవతలు కనిపిస్తున్నారు అని ఇంద్రుడు చెప్తాడనమాట. ఇలా చెప్తాడు ఇంద్రుడు. ధర్మరాజా, నువ్వు ఎప్పుడు రాత్రుళ్ళు నిద్ర పట్టలేదని బాధపడుతూ ఉంటావు కదా, ఎందుకు బాధపడతావో నాకు తెలుసు. మిమ్మల్ని కౌరవులు చిన్నప్పటి నుంచి కూడా చాలా బాధలు పెట్టారు. వాళ్ళు తర్వాత మాయాజూదంలో ఓడించి మిమ్మల్ని బయటికి పంపించారు. అందుకని నువ్వు చాలా బాధపడుతుంటావు. వాళ్ళని ఎలా ఓడించాలని నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు కదా. అటువైపు నుంచి భీష్ముడు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, కురువృద్ధులు ఉన్నారు. వీళ్ళని ఎలా ఓడించాలని ఎప్పుడు నువ్వు బాధపడుతుంటావు కదా. ఎందుకు ధర్మరాజా నువ్వు బాధపడతావు? అసలు నీ తమ్ముడు ఎవరో తెలుసా? ఎంత గొప్పవాడో తెలుసా? ఇలాంటి తమ్ముడు ఒక్కడుంటే చాలు, నువ్వు ఎంత పెద్ద యుద్ధాన్ని అయినా జయించగలవని ఇంకా ఇంద్రుడు చెప్తాడనమాట. చెప్తూ ఉంటే ఇలా చెప్తాడు, ధర్మరాజు నీ తమ్ముడు గురించి చాలా గొప్పవాడు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, తెలుసు ఇంద్రవర్య, ద్రోణుడు చెప్పాడు, సమస్త దేవతలు అన్ని అస్త్రాలను ఇచ్చారంట కదా అని చెప్తాడనమాట. చెప్పంగానే ఇంద్రుడు అంటాడు, నీకు తెలిసినది ఇదొక్క విషయమే, తెలియని విషయం ఇంకొకటి చెప్తున్నాను ధర్మరాజా. ఇంద్రలోకంలో మేము అక్కడికి వచ్చి యుద్ధం చేస్తారు రాక్షసులు. నివాత కవచులని 3 కోట్ల మంది ఉంటారు. వాళ్ళు రాక్షసులు సముద్ర గర్భంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ వచ్చి మా మీద యుద్ధానికి వస్తారు. ఎలాగంటే ఇంద్రుడు చెప్తాడనమాట, ఎప్పుడైనా రాక్షసులు వచ్చి అమరావతి మీద యుద్ధానికి వస్తే వాళ్ళు సేఫ్గా ఉండడానికి ఒక సముద్రంలో హిరణ్య నగరం అని ఇంద్రుడు నిర్మించుకుంటాడనమాట. హిరణ్య నగరం చాలా గొప్పగా ఉంటుంది, అమరావతి కన్నా చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైనా రాక్షసులు వస్తే వాళ్ళు సేఫ్గా దేవతలందరూ అక్కడ ఉండడానికి వాళ్ళు కట్టుకుంటారనమాట. ఇది తెలుస్తుంది నివాత కవచులకి. అలా తెలిసి ఆ హిరణ్య నగరం గురించి కావాలనుకొని బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేస్తారనమాట. చేసి బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకుంటారు. చేసిన తర్వాత ఏమవుతుంది అనుకున్న బ్రహ్మదేవుడిని ఆ నివాత కవచులు ఇలా అడుగుతారు, మాకు ఇంద్రుడు కట్టిన హిరణ్య నగరము మాకు కావాలి, మేము అక్కడ ఉండాలి అని చెప్తారు. వాళ్ళ వల్ల మాకు ఎలాంటి ప్రమాదం ఉండకూడదు, వాళ్ళ యుద్ధం చేసినా వాళ్ళు గెలవకూడదు, మేమే గెలవాలి, వాళ్ళ దేవతల వల్ల మాకు ఎలాంటి ప్రమాదము ఉండకూడదు, ఆ నగరంలో మేము ఉండాలని నివాత కవచులు అడుగుతారనమాట. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే తదాస్తు అని వరం ఇస్తాడనమాట. వరం ఇచ్చినాక ఇంకా వీళ్ళు వెళ్ళి అక్కడ ఉంటారనమాట. దేవతలు ఎప్పుడు టార్చర్ పెడతా ఉంటారు. ఇంకేం చేస్తారనుకున్న ఇంద్రుడు మళ్ళీ అమరావతి నగరానికే వచ్చి వాళ్ళు అక్కడ ఉంటారనమాట. ఇలా ఉన్నారు అని ధర్మరాజుకి చెప్తారనమాట. ఇలా ఉన్న సమయంలో ఏమవుతుందంటే ఒకరోజు ఇంద్రుడు స్వర్గంలో ఉంటారు కదా, ఈ అర్జునుడు కూడా ఉన్నాడు కదా, అర్జునుడికి అన్ని విద్యలు నేర్పిస్తారనమాట. సకల విద్యలు నేర్పించి అన్ని అస్త్రాలను ఇస్తారు దేవతలు. అప్పుడు గురుదక్షిణగా ఇంద్రుడు అడుగుతాడు, గురుదక్షిణగా నాకేమిస్తావు అర్జున అని అడిగితే, మీరు ఏమడిగినా నేను ఇస్తానని అర్జునుడు చెప్తాడనమాట. చెప్తే ఇప్పుడు ఇంద్రుడు చెప్తాడు, నాయన నివాత కవచులని 3 కోట్ల మంది ఉన్నారు, వీళ్ళని నువ్వు సంహరించాలి అని చెప్తాడనమాట. చెప్పంగానే సరేనని చెప్తాడు. అసలు ఈ నివాత కవచులు ఎవరంటే ప్రహ్లాదుడి యొక్క తమ్ముడు శాలుడు అని వాళ్ళ సంతతి అనమాట. ఈ 3 కోట్ల మంది నివాత కవచులు రాక్షసులు, వాళ్ళని జయించాలంటే చాలా కష్టం. దేవతల వల్ల మాకు ప్రమాదం ఉండకూడదని వాళ్ళు వరం పొందుతారు కదా, మానవుడి వల్ల ఉండకూడదని వాళ్ళు అడగరనమాట, దేవతల వల్ల ఉండకూడదని వాళ్ళు వరం కోరుతారనమాట. అందుకని ఇప్పుడు అర్జునుడు యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధం ఎలా చేస్తాడో నేను చెప్తాను. హరే కృష్ణ.